గురుభ్యో నమః. యోగక్షేమం వహించుట. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమేశ్వరుడునైన నన్ను నిరంతరము అనన్య భక్తితో చింతన చేస్తూ నిష్కామ భావముతో సేవించు వారి యోగక్షేమాలను నేనే వహించుచుందును. నన్ను నమ్మిన వాని యోగక్షేమాలు తానే వహిస్తానని గీత యొక్క 9వ అధ్యాయంలోని 22వ శ్లోకంలో భగవంతుడే స్వయంగా వివరించాడు. ఈ శ్లోకానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చెప్తూ ఉంటారు. సర్వదా సకామంగాను నివృత్తిపరంగాను దీనిని అన్వయిస్తారు. సంసారయాత్రను గురించి కొంచెం కూడా చింతించక కేవలం భగవంతునిపై ఆధారపడి సర్వదా ఆయననే భజిస్తూ ఉండటం ఉచితమని తలుస్తారు. దానికి ఈ క్రింది దృష్టాంతరాన్ని చెప్తూ ఉంటారు. ఈశ్వర భక్తుడు ఒకడుండేవాడు. అతడు గీతాధ్యయనపరుడు, నివృత్తి ప్రియుడు అనగా విరాగి. అతడు నిరంతరం అర్థవంతంగా గీతాధ్యయనం చేస్తూ భగవన్నామాన్ని జపిస్తూ అతని స్వరూపాన్ని ధ్యానించటంలోనే తన సమయాన్నంతా గడిపేవాడు. అతడు కేవలం భగవంతుణ్ణే నమ్ముకున్నవాడు, అతనిపైనే ఆధారపడ్డవాడు. తన జీవితాన్ని గురించి ఏమీ ఆలోచించేవాడు కాదు. తన అన్నపానాదులను గురించి కూడా ఆలోచించేవాడు కాదు. అతని తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారు. వీరు 3 అన్నతమ్ములు, 3 వివాహితులే. ఈయన పెద్దవాడు, మిగతా 2 చిన్నవాళ్ళు. చిన్నవాళ్ళిద్దరూ పౌరోహిత్యం చేసి ఇంటిని నెట్టుకొస్తుండేవారు. తమ్ముళ్ళిద్దరూ ఒకనాడు అన్నగారితో, మీరు మన ఇంటి బాధ్యతలను గురించి ఆలోచించటానికి కూడా కొంత సమయాన్ని కేటాయిస్తే బాగుంటుంది కదా అన్నారు. అది విన్న అన్నగారు, అందరినీ భరించేవాడు పోషించేవాడు అయిన భగవంతుడు అన్ని వేళలా సిద్ధంగా ఉన్నప్పుడు మన బ్రతుకు తెరువు కోసం మనం ఆలోచించటం అనేది అజ్ఞానమే అవుతుంది. తన్ను నమ్మిన వాని యోగక్షేమాలు తానే వహిస్తానని భగవానుడు గీతలో వివరించాడు. కాబట్టి తమ్ముళ్ళు, భగవంతుని నమ్మి అతనిపై మన భారాన్ని ఉంచటమే మనం చేయవలసిన పని. ఆయన బ్రహ్మ మొదలుకొని క్షుద్రాతి క్షుద్రమైన జీవపరమాణువుల వరకు అందరి భారము వహిస్తూ పోషణము చేస్తాడు. అతనిని నమ్మి నిత్యము అతనినే స్మరించే వారి యొక్క యోగక్షేమాల బాధ్యతను విస్మరింపడు. కాబట్టి మనము గీతాధ్యయనం చేయడం, గీతాధ్యాపనం చేయడం, అనునిత్యము ప్రేమ పురస్సరంగా భగవన్నామ సంకీర్తనం చేస్తూ ఉండాలి సుమా అన్నాడు. అన్నగారు, మీరు చెప్పింది సవబుగానే ఉంది, కానీ జీవించటం కోసం ఏదైనా ప్రయత్నం చెయ్యాలి కదా. ఏ ప్రయత్నము చేయని వానికి భగవంతుడు స్వయంగా ఇంటికొచ్చి ఏమీ ఇచ్చిపోడే అన్నారు తమ్ముళ్ళు. అది విన్న అన్నగారు దృఢ నిశ్చయంతో శ్రద్ధావిశ్వాసాలు ఉంటే భగవంతుడే స్వయంగా ఇంటికొచ్చి అన్నీ ఇవ్వగలడు అన్నాడు. విసిగిన తమ్ముళ్ళు కొంచెం కోపంతో, అన్నగారు, కబుర్లు చెప్పడంలో ఖర్చేమీ అవదు. మేము సంపాదించి తెస్తుంటే ఇల్లు గడుస్తోంది. మీరు ఇంట్లో ఉండి శ్లోకాలు వల్లిస్తూ కబుర్లు మాత్రం చెప్తున్నారు. ఎంత కష్టపడితే డబ్బు కూడబెట్టగలమో మీకేం తెలుసు? మా నుండి వేరుపడి ఇల్లు గడపండి, అప్పుడు తెలుస్తుంది ఇల్లు గడవటం ఎంత కష్టమో. ఏ ప్రయత్నం లేకుండా మీ పని ఎలా గడుస్తుందో అప్పుడు మేము చూస్తాం అన్నారు. అది విన్న అన్నగారు ధైర్యంగా, తమ్ముళ్ళు, చాలా సంతోషం. మీరేది మంచిదనుకుంటే అలానే కానివ్వండి. నన్ను వేరు చెయ్యండి. నేనెవరికి భారంగా ఉండదలుచుకోలేదు. భగవంతుడు నన్ను ఎలా బ్రతికించాలనుకున్నాడో అది ఆయనకు బాగా తెలుసు అన్నాడు. దాని మీద తమ్ముళ్ళు, ఇదే చాలా మంచిది. రేపే ఎవరి వాటాకు ఎంత వస్తుందో పనిచేసుకుందాం అన్నారు. మీరేది ఉచితమనుకుంటే అలా చెయ్యండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరెలా చేసినా నాకు సమ్మతమే అన్నాడు అన్నగారు. 2 తమ్ముళ్ళు ఉన్న సామాను సంపదనంతా మర్నాడే 3 భాగాలుగా పంచారు. బ్రాహ్మణ భక్తుని వాటాకు ఒక చిన్న సామాన్య గృహము, కొంత నగదు, కొన్ని మామూలు నగలు, బట్టలు, వంటగిన్నెలు మొదలైనవి వచ్చాయి. యజమానుల ఇండ్ల పౌరోహిత్యంలోని కొంత వాటా కూడా ఆయనకి ఇవ్వబడింది.
యజమానుల ఇంటికి ఏ పురోహితుడైనా వెళితేనే ఏదో కొంత తెచ్చుకోగలడు. ఇంట్లో కూర్చున్న పురోహితుడిని ఎవరూ గుర్తించరు కదా. ఇలా ముగ్గురు వేరుపడ్డాక ఆ బ్రాహ్మణ భక్తుడు తన భార్యతో, నా తమ్ముళ్ళు మనకిచ్చింది కొంచెమే అయినా అది చాలా తృప్తిగా ఉంది. ఇప్పుడు మనం చేయవలసిందల్లా కేవలం భగవంతునిపై ఆధారపడటమే. ఎవరి ఇంటికి వెళ్ళి యాచన చేయకూడదు, ఎవరేమిచ్చినా తీసుకోకూడదు. భగవంతుడు తానే స్వయంగా భక్తుల యోగక్షేమాలు వహిస్తాడు. ఆయనే మన యోగక్షేమాలు చూస్తాడు. ఇప్పుడు తమ్ముళ్ళిచ్చిన దానితోనే మన అవసరాలు గడుపుకోవాలి సుమా అన్నాడు. బ్రాహ్మణి ఈశ్వర భక్తురాలు, పతివ్రతాను. ఆమె తన భర్త మాటను గౌరవంగా స్వీకరించింది. ఇప్పుడు ఇల్లు గడపడానికి ఎంతో కొంత చేతిలో ఉండనే ఉంది. ఇది అయిపోతే స్వామి ఏది ఉచితం అనుకుంటే అదే స్వయంగా చేస్తాడనుకుంది. ఆ భగవద్భక్తుడైన బ్రాహ్మణుడు ప్రాతకాలం 4 గంటలకే లేచి కాలకృత్యాల తర్వాత 1 మైలు దూరంలో ఉన్న చెరువుకు వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసేవాడు. ఆ తరువాత భగవంతుని మానసిక పూజ, జపము, ధ్యానము చేసుకొని భగవద్గీత శ్లోకాలకు అర్థం తెలుసుకుంటూ దానిని సంపూర్ణంగా పారాయణ చేసేవాడు. ఇదంతా పూర్తి చేసుకుని పగలు 11 గంటలకు ఇంటికొచ్చి భోజనం చేసేవాడు. తరువాత 1 గంటకు మళ్ళీ అదే చెరువుకు పోయి జపము, ధ్యానము, స్వాధ్యాయము చేసేవాడు. ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు శౌచ స్నానం చేసి సంధ్యావందనం ఆచరించేవాడు. దాని తరువాత మానస పూజ చేసి సత్శాస్త్రాలను శ్రద్ధాభక్తులతో స్వాధ్యాయం చేసేవాడు. సూర్యాస్తమయం తరువాత భగవన్నామజపము, ఆయన స్వరూప ధ్యానము చేసేవాడు. రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాలు చేసుకుని తరువాత ఇంటికి వచ్చి భోజనాదులు ముగించుకొని తన భార్యతో సత్కాలక్షేపం చేసి రాత్రి 10ంటికి పడుకునేవాడు. సాధ్వి అయిన అతని ధర్మపత్ని కూడా 2 పూటల భర్తకు నమస్కరించటం, ఆయన శుశ్రూష చేయడం, ఆజ్ఞ పాటించటం, అలాగే భగవద్భజన ధ్యానాలను చేయడం తన పరమ కర్తవ్యంగా భావించేది. ఈ విధంగా ఇద్దరికీ రోజులు గడిచిపోతున్నాయి. రోజు ఉన్న దాంట్లో ఖర్చు అవుతూనే ఉండేది. కొంతకాలానికి వారి దగ్గర ఉన్న డబ్బులు పూర్తిగా అయిపోయాయి. ఒక రోజున డబ్బంతా పూర్తిగా అయిపోయింది అన్నది భార్య. నగలు, బట్టలు కూడా అయిపోయాయా అన్నాడు భర్త. లేదు అన్నది భార్య. ఓహో, ఈ నగలు బట్టలతో కాలం గడపమని కాబోలు స్వామి ఆజ్ఞ అని అనుకుంది. వెంటనే వాటిని అమ్మి ఇల్లు గడపటం మొదలుపెట్టింది. కానీ అవెన్నాళ్లకు సరిపోతాయి, అవి అయిపోయాయి. మరొకనాడు నగలు, బట్టలు కూడా అయిపోయాయి అన్నది భార్య. ఏమీ భయం లేదు, ఇంకా గిన్నెలు, తపేళాలు ఇంట్లో ఉన్నాయి కదా అన్నాడు భర్త. ఓహో, స్వామి గిన్నెలు ఇంటిని అమ్మి ఇల్లు గడపమని అంటున్నారు అనుకున్నది భార్య. ఆమె ఆనందంగా ఇల్లు అమ్మేసి అద్దె ఇంట్లోకి మకాం మార్చింది. కొన్నాళ్ళు ఇలా గడిచిపోయాయి. ఆ తరువాత గిన్నెలు వగైరాలు అమ్మిన ఎన్నాళ్ళు గడుస్తాయి. చివరికి బ్రాహ్మణికి కట్టుకుంటానికి ఒక చీర, బ్రాహ్మణునికి ఒక ధోవతి, ఉత్తరీయం మాత్రం మిగిలే. ఒకనాడు బ్రాహ్మణుడు ప్రాతకాలం 4 గంటలకు లేచి అడవికి పోవటం చూసి నమస్కరించి వినమ్రురాలై, స్వామి ఇప్పుడింకా ఏమీ మిగలలేదు. ఈ ఇల్లు అద్దె ఇల్లు, గిన్నెలు మొదలైనవన్నీ పూర్తిగా అయిపోయాయి. ఇంకా మీరు పారాయణ చేసే గీతా గ్రంథం, మీ ధోవతి, ఉత్తరీయం, నా చీర మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈవేళ అన్నం వండటానికి బియ్యం కూడా లేవు. ఉన్నవి అన్నీ నిన్నటితోనే నిండుకున్నాయి అన్నది. బ్రాహ్మణుడు భార్య మాటలు విని కూడా మారు మాట్లాడకుండా ఎప్పటిలాగా అడవిలోకి వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగానే బ్రాహ్మణుడు చెరువుకు చేరి శౌచ స్నానం ఆచరించి సంధ్యావందనం, గాయత్రీ జపం మొదలైన నిత్యకృత్యాలు ఆచరించాడు. తరువాత ఆయన గీతాపారాయణం చేస్తూ ఉండగా ఆయనకిష్టమైన శ్లోకం ముందుకొచ్చింది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ రోజు ఆ శ్లోకాన్ని చదివి ఉలిక్కిపడ్డాడు. దాన్ని మననం చేసుకుంటూ
మనసులో ఇలా అనుకోసాగాడు. ఈ శ్లోకంలో భగవంతుడు వాగ్దానం ఏమీ చెయ్యలేదు. ఇది బహుశా ఎవరో చేర్చిన వాక్యం కావచ్చు. నిజంగా భగవంతుడే ఇలా శపథం చేసి ఉంటే నేటి వరకు నా గురించి కొంచెం కూడా పట్టించుకోలేదేం? నేను పూర్తిగా ఆయన్నే నమ్ముకున్నానే, ఆయన మీదే ఆధారపడ్డానే అని పరిపరి విధాలా ఆలోచించి సమాధానపడలేక ఆ శ్లోకాన్ని విడిచిపెట్టి మిగతా శ్లోకాలను పారాయణం చేయటం మొదలుపెట్టాడు. సర్వహృదయేశ్వరుడు, భక్తవాంఛా కల్పతరువు అయిన భగవంతుడు బ్రాహ్మణుని మనసులోని భావాన్ని గ్రహించి స్వయంగా ఒక విద్యార్థి రూపాన్ని ధరించి ఒక గుర్రం మీద ఆయన ఇంటికి వెళ్ళి బ్రాహ్మణి ఎదుట మిఠాయిలతో నిండిన ఒక పళ్ళాన్నుంచి, అమ్మా, గురువుగారు ఎక్కడున్నారు అని అడిగాడు. అది విన్న బ్రాహ్మణి, ఇక్కడికి ఒక మైలు దూరంలో ఓ చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరే తమ శౌచ స్నానాదులు చేసి నిత్యానుష్ఠానం చేసుకోవటానికి పండితులు ప్రతిరోజు అక్కడికే వెళతారు. తిరిగి 11 గంటల ప్రాంతంలో తిరిగి వస్తారు. ఇప్పుడు 10 గంటలయ్యింది. వారు రావటానికి ఇంకో గంట పడుతుంది. ఇంతకు మీరెవరు? ఈ మిఠాయిలను ఎందుకు తెచ్చారు అన్నది. విద్యార్థి, నేను పండితుల వారి శిష్యుణ్ణి. మా గురుపత్నుల సేవార్థం ఈ మిఠాయి తెచ్చాను. దీనిని మీరు స్వీకరించండి అన్నాడు. అందుకామె, పండితుల వారెవ్వరినీ శిష్యులుగా చేసుకోరు, ఎవరిచ్చిన వస్తువులను తీసుకోరు, ఎవరి వస్తువులను స్వీకరించవద్దని నన్ను ఆజ్ఞాపించారు. కాబట్టి ఎవరు ఏమిచ్చినా వాటిని స్వీకరించలేను. వీటిని మీరు తీసుకుని వెళ్ళండి అన్నది. దానికి విద్యార్థి, మీరన్నది నాకు తెలిసిందే. గురువుగారు ఎవరిని శిష్యులుగా స్వీకరించలేదు, ఇది అక్షరాలా నిజం. కానీ నన్నుగాక మరెవ్వరినీ శిష్యునిగా చేసుకోలేదు, ఇంక చేసుకోరు కూడా. నాపై వారికి విశేషమైన కృపాదృష్టి ఉన్నది, అందుకే నన్ను శిష్యుని చేసుకున్నారు అన్నాడు. నిన్నొక్కడినే చేసుకున్నట్లు నేనెప్పుడూ వినలేదు. నాకు తెలిసినంతవరకు వారెవరిని శిష్యుణ్ణి చేసుకున్నది లేదు. మరి మీరు వారి శిష్యులని ఎలా నమ్మమంటారు? ఏదేమైనా ఈ మిఠాయిని మాత్రం నేనెట్టి పరిస్థితిలోనూ స్వీకరించలేను. పండితులు వారు వచ్చిన తర్వాత మీరే వారికి ఇవ్వవచ్చు అన్నదామె. సరే, మంచిది. ఈ పళ్ళెరము నా గుర్రము కూడా ఇక్కడే ఉంటాయి. నేను మళ్ళీ వచ్చి గురువుగారిని కలుసుకుంటాను అన్నాడు విద్యార్థి. అది విన్న బ్రాహ్మణి, మీరు మీ పళ్ళెరాన్ని తీసుకుని వెళ్ళండి. పండితులు వచ్చిన తర్వాత తిరిగి తేవచ్చు. వారి అనుజ్ఞ లేకుండా సుతరాము దీన్ని ఇక్కడ ఉంచకూడదు అన్నది. కానీ భగవంతుడు చిత్రమైనవాడు కదా, ఆయన ఆ పళ్ళెరాన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతుంటే మీ పేరు ఊరు చెప్పండి. వారు వచ్చిన తర్వాత మీ పళ్ళెరాన్ని మీ ఇంటికి పంపడానికి వీలవుతుంది అన్నది. వారు నన్ను ఎరుగుదురులేండి. వారికి నేనొక్కడినే శిష్యుణ్ణి అవటం వల్ల నాపై వారికి విశేషమైన దయ ఉంది. నేను తప్ప వారికి వేరే శిష్యులు ఎవరూ లేనేలేరు. ఇవాల్టి ఉదయాన ఎవరిపై అలిగి వదిలేశారో వారే వచ్చారని చెప్పండి చాలు, వారు అర్థం చేసుకుంటారు అని బదులిచ్చి భగవంతుడు వెళ్ళిపోయాడు. అడవి నుంచి 1 గంట తర్వాత వచ్చిన పండితుడు ఇంట్లోకి ప్రవేశించగానే మిఠాయిలతో నిండి ఉన్న పళ్ళాన్ని చూశాడు. పండితుడు కొంచెం కోపంగా, ఈ మిఠాయి ఎక్కడిది? ఎవరిచ్చారు? ఇది ఇక్కడెందుకుంది అన్నాడు. ఆ బ్రాహ్మణుని భార్య చేతులు జోడించి వినయంగా, స్వామి, దీన్ని నేను ఉంచలేదు. ఒక విద్యార్థి బలవంతంగా దీన్ని ఇక్కడుంచి వెళ్ళాడు. గురుసేవకై తెచ్చానన్నాడు. అయినా నేను సమ్మతించలేదు. కానీ బలవంతంగా దాన్ని ఇక్కడుంచి వెళ్ళిపోయాడు అన్నది. నేనింతవరకు ఎవరిని శిష్యునిగా చేసుకోనూ లేదు. ఇక ముందు కూడా అలా చేయనన్న విషయం నీవెరుగుదు కదా అన్నాడు బ్రాహ్మణుడు. అవును, ఇది నిజమే. పండితులు ఎవరినీ శిష్యులను చేసుకోలేదు, ఇక ముందు కూడా చేసుకోరన్న విషయాన్ని నేను చెప్పాను. దాన్ని సమర్థిస్తూ నాకు ఈ విషయం విదితమే. నన్ను తప్ప మరెవరిని శిష్యునిగా చేసుకోలేదు, చేసుకోరు కూడా. నేనొక్కడినే ఆయన శిష్యుణ్ణి. నాపై వారి కృపా విశేషం అపారంగా ఉంది. కాబట్టి ఆయన నన్ను మాత్రమే శిష్యునిగా స్వీకరించారు. నే చెప్పే విషయాన్ని పరమసత్యంగా నమ్మాలి మీరు అన్నాడు.
దాని మీద మిమ్మల్ని వారు శిష్యునిగా స్వీకరించినట్లు నేను వినలేదు. అయినా వారి ఆజ్ఞ లేకుండా ఈ కానుకను నేను ఇక్కడ ఉంచలేను అని చెప్పినా ఆ పళ్ళెరాన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయాడని జరిగింది వివరించింది బ్రాహ్మణ పత్ని. అతని పేరు ఊరు అడిగి ఉండాల్సింది. ఈ కానుక తిప్పి పంపేందుకు వీలు కలిగేది అన్నాడు బ్రాహ్మణుడు. నేను ఆ వివరాలు అడిగాను. అవి చెప్పకుండానే గురువుగారు నన్ను తప్పక తెలుసుకుంటారన్నాడు. ఇవాల్టి ఉదయాన్నే నా మీద అలిగిన వారు ఈ కాస్తసేపటికే మర్చిపోతారా అని ఇవాల్టి ఉదయాన మీరెవరి మీద అలిగారో అతడే మీ ఏకైక శిష్యుడని, అతడే ఈ కానుక సమర్పించాడని చెప్పండి అని ఈ పళ్ళెరాన్ని ఇక్కడే ఉంచి గుర్రాన్ని కూడా ఇక్కడే కట్టేసి వెళ్ళాడు. తిరిగి వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటానన్నాడు అన్నది. అది విని పండితుని వడలు పులకించింది. ఆయన గద్గద కంఠుడై భార్యతో, బ్రాహ్మణి, నీవు చాలా ధన్యురాలవు. ఆయన సాక్షాత్తు భగవంతుడే. సాక్షాత్ భగవంతుని దర్శనాన్ని పొందిన నీవెంత భాగ్యశాలివి. నేను భాగ్యహీనుణ్ణి కావటం వలన నాకు ఆయన దర్శన భాగ్యాన్ని ఇయ్యలేదు. నేను ఒక్కరోజు కూడా ఆకలికి తట్టుకోలేకపోయాను. అధీరుణ్ణయి భగవంతుని వాక్యాలనే విశ్వసించక ఆయనపై అలిగాను. ఆ విశ్వాసాన్ని ప్రకటించాను. గీత సాక్షాత్తుగా భగవంతుని నోటు నుండి వెలువడింది. దాన్ని విశ్వసించకపోవటం అంటే పూర్తిగా భగవంతుణ్ణే నమ్మక అపరాధం చేసినట్టు అని అర్థం. ఈరోజు గీతాపారాయణ సమయంలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనే శ్లోకం వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని మనసులో నింపుకున్న నాకు భగవంతుని వాక్యాలపై అనుమానం వచ్చింది, అపనమ్మకం కలిగింది. ఇవి నిజంగా భగవంతుడు పలికిన వాక్యాలే అయితే నిశ్చయంగా నా యోగక్షేమాన్ని భరించేవాడు. అలా జరగలేదు కాబట్టి ఇవి భగవద్వాక్యాలు ఏమాత్రం కావు అని, వీటిని ఎవరో భగవంతుని వాక్యాలుగా చేర్చి ఉంటారు అనే అనుమానం, అపనమ్మకం కలిగి ఆ శ్లోకాన్ని చదవకూడదని నిర్ణయించుకుని మిగతా శ్లోకాలను అనుసంధానం చేశాను. నేను నీచాతి నీచుణ్ణి, మహాపాపిని, విశ్వాసహీనుణ్ణి. మనస్సులో కాస్తంత ధైర్యం ఉన్నా ఇలాంటి నీచ కార్యానికి ఒడిగట్టేవాణ్ణి కాను. ఆ పరమదయాళుడైన భగవంతుడు సర్వదా మన యోగక్షేమాల కార్యం సాగిస్తూనే ఉన్నాడు. అంతా అయిపోగానే వెంటనే వచ్చి ఆదుకున్నాడు. అవిశ్వాసం చూపిన అపరాధ కారణంగా నేను ఆయన దర్శన భాగ్యానికి నోచుకోలేకపోయాను. నీవు శుద్ధమైన అనన్య భక్తురాలివి, పతివ్రతవు కాబట్టే నీకు స్వామి దర్శనమిచ్చారు. ఇంకా స్వామి దర్శనమిచ్చే వరకు నాకు మనశ్శాంతి లేదు అని విచారిస్తూ బయటకు చూశాడు. ఆశ్చర్యం, బయట ఉన్న గుర్రం మీద ఒక పెద్ద మూట ఉండటాన్ని గమనించి వెంటనే దాన్ని ఇంటిలోనికి తెచ్చి విప్పి చూడసాగాడు. అందులో లక్షల రూపాయలు విలువ చేసే రత్నాలు నిండి ఉన్నాయి. బ్రాహ్మణుడు వీటిని చూసి తాను చేసిన పనికి పశ్చాత్తాపపడసాగాడు. ఆయన గద్గద కంఠుడయ్యాడు. ప్రేమ తన్మయత్వంతో, భక్తి పారవస్యంతో భాగవతంలోని శ్లోకాన్ని పఠించసాగాడు. అహో బకీయం స్తనకాలకూటం జిఘాంసయాపాయ యదప్యసాధ్వి లేభే గతిం దాత్రీచితాం తతోన్యం కం వా దయాళుం శరణం వ్రజేమ. శ్రీకృష్ణ భగవానుడు తనను చంపుటకై స్తనములందు విషం నింపుకొని వచ్చిన పూతనను కూడా తన తల్లి వలె భావించి ఆమెకు ఉత్తమగతిని ఇచ్చాడు. అట్టి దయాళువును వదిలి ఇంకెవరిని శరణు వేడవలెను? ఇటువంటి దీనబంధువు, పతిత పావనుడు, అందరినీ భరించి పోషించే విశ్వంభరుడైన ప్రభువు మీద అసత్యపు దోషాన్ని మోపి నన్ను నేను కళంకితునిగా చేసుకున్నానంటే నన్ను నేనే చేత్కరించుకోవాలి. నేను ధనానికి దాసుణ్ణి కాక నిజంగా ప్రభువుకే దాసుణ్ణై ఉంటే నాకు అన్నవస్త్రాల చింత ఎందుకుండేది? నన్ను సంతోషపరచడానికి ఆయన నాకీ రత్నరాశులను ఎందుకిచ్చి ఉండేవాడు? నేను వాస్తవానికి భగవతత్వ రహస్యాన్ని తెలుసుకొని ఉంటే, నాకు ఆయనపై నిజమైన భక్తి, ప్రేమ ఉంటే, నా మనసులో లేశమాత్రమైన ధనాశ లేకుండా ఉండి ఉంటే
స్వామి నాకీ రత్నరాశులనిచ్చి ఎందుకు మరిపిస్తాడు అని అంటూ బ్రాహ్మణుడు ఆనందముగ్ధుడైపోయాడు. చాలాసేపు అవటం చూసిన బ్రాహ్మణి, భగవత్ప్రసాదాన్ని తీసుకుందాం రండి స్వామి అంది. తాను వస్తానని స్వామి చెప్పి వెళ్ళారు కదా, వారు వచ్చిన తరువాతనే ప్రసాదాన్ని తీసుకుంటా అన్నాడు బ్రాహ్మణుడు. సాయంకాలమైన స్వామి రాలేదు. బ్రాహ్మణి మళ్ళీ ఇకనైనా ప్రసాదం తీసుకోండి అంది. పండితుడు ఆమె మాట వింటాడా? మళ్ళీ అదే మాట చెప్పాడు. రాత్రి 10 గంటలయ్యింది. ఇంకా పడుకునే సమయం కూడా అయ్యింది. అయినా భగవంతుడు రాలేదు. అప్పుడు మళ్ళీ బ్రాహ్మణి ఎంతో వినయంగా ప్రసాదం తీసుకోండి స్వామి అని ప్రార్థించింది. అయినా బ్రాహ్మణుడు ప్రసాదం తీసుకోలేదు. భార్యాభర్తలు ఇద్దరూ ఏమీ తినకుండానే నిద్రపోయారు. రాత్రి 11 గంటలయ్యింది. ఇంతలో ఎవరో తలుపు తడుతూ, గురుమాత తలుపు తీయండమ్మా అని మధుర స్వరంతో పిలవడం వినపడింది. బ్రాహ్మణ దంపతులకు ఇంకా నిద్ర పట్టలేదు. గురుమాత అన్న మధురమైన కంఠస్వరంతో పిలిచిన పిలుపును విన్న బ్రాహ్మణి ఉలిక్కిపడింది. ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరై, స్వామి చూడండి, మీ భగవంతుడు వచ్చేశాడు అన్నది బ్రాహ్మణునితో. వెంటనే బ్రాహ్మణుడు పరుగున వెళ్ళి తలుపు తీశాడు. భగవంతుని చరణాల మీద వాలిపోయాడు. భగవంతుడు అతనిని తన హృదయానికి హత్తుకున్నాడు. ఆ సమయంలో పండితుని స్థితి చాలా విచిత్రంగా ఉంది. అతని శరీరం రోమాంచితమయ్యింది. కళ్ళ నుండి అశ్రువులు ధారాపాతంగా కురవసాగాయి. హృదయం ప్రఫుల్లితమయ్యింది. గొంతు మోగబోయింది. అయినా ఎలాగో తన్ను తాను సంభాళించుకుని, నాథా, నేను కేవలం అర్ధానికే దాసుణ్ణైన వాణ్ణి. అయినా నా వంటి పామరుని మీద కూడా మీ కృపాకటాక్షం కలగడం మీ దయాగుణం కారణంగానే. నా భావాలు, నా చేతలు గమనించినట్లయితే నాకు మీ దర్శన భాగ్యం కలగటం కాదు కదా. నరకంలో కూడా నాకు చోటు లభించకూడదు. సర్వదా ఏ దోషము లేని మహాపురుషులైన మీకు దోషం అంటగట్టాను. నా వంటి ధనదాహం కలవాడు, నీచుడు మరొకడెవడు బహుశా ఉండడు. ధనం కోసమే మిమ్మల్ని భజించాను. అందుకే మీరు నా సంతోషం కోసం ఈ రత్నాలనిచ్చారు. నేనొక స్వార్థపరుణ్ణవటం వలన మిమ్మల్ని సాంసారికమైన యోగక్షేమం వహించేవాడనే భావించాను. నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకుని ఉంటే ఇహలోక యోగక్షేమం కాక పారమార్థిక యోగక్షేమమునే కోరి ఉండేవాణ్ణి. నిష్కామ భావంతో కేవలం మిమ్ము మాత్రమే నమ్మినవాడు ఈ యోగక్షేమాల్ని కోరనే కోరడు. మీరు అతడు కోరకుండానే అతని యొక్క యోగక్షేమాన్ని వహిస్తారు. మీ వంటి మహాపురుషులయందు కారణం లేని అనన్య శరణాగతిని పొందడానికి నా వంటి అభాగ్యులకు ఇలాంటి శ్రద్ధ, ప్రేమ, విశ్వాసం, ఆధారపడకుండటం అనే గుణాలు ఎక్కడున్నాయి అన్నాడు. ఇందులో నీ దోషం ఏమీ లేదు. నీవు నా మీదే ఆధారపడ్డావు. నేనే రావటంలో ఆలస్యం చేశాను. ఇది నా స్వభావ దోషమే. అయినా నీవింతవరకు భోజనం ఎందుకు చేయలేదు అని భగవంతుడు పండితుణ్ణి అడిగాడు. తమరు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళారు కదా, మరి మీరు రాకుండా నేను భోజనం ఎలా చేయగలను స్వామి? ముందు మీరు భోజనం చెయ్యండి, ఆ తరువాతనే మేము ప్రసాదాన్ని తీసుకుంటాము అన్నాడు బ్రాహ్మణుడు. అలా కాదు, మనం అందరం కలిసే భుజిద్దాం అన్నాడు భగవంతుడు. అప్పుడు బ్రాహ్మణుని భార్య భగవత్ సంకేతాన్ని అర్థం చేసుకుని వారిద్దరికీ భోజనం వడ్డించింది. అత్యంత భక్తి పారవస్యంతో బ్రాహ్మణుడు భగవత్ప్రసాదాన్ని సంతోషంగా స్వీకరించాడు. అది చూసిన భగవంతుడు, నీకేమి కావాలో కోరుకో, నీకు దుర్లభమైనదేదీ లేదు అన్నాడు. స్వామి, మీరే స్వయంగా దయచేసినప్పుడు ఇంకా నేను కోరుకునేదేముంటుంది? ప్రభు, నాలో ఈ యోగక్షేమానికి సంబంధించిన కోరిక లేశమాత్రమైనా లేకుండా కేవలం మీ అందే అనన్య విశుద్ధ భక్తిని ప్రసాదించండి అని అన్నాడు బ్రాహ్మణుడు. భగవంతుడు తథాస్తు అని అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత బ్రాహ్మణ పత్ని కూడా ప్రసాదాన్ని స్వీకరించింది. ఇక్కడ తమ్ముళ్ళు భగవద్భక్తుడైన అన్నగారి నుండి వేరుపడినప్పటి నుంచి అత్యంత దుఃఖాన్ని, దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. వారికి ఎవరి సాయము లభించక పిచ్చేవారు కరువై చాలా హీనమైన స్థితికి దిగజారిపోయారు.
తమ అన్నగారు చాలా ధనవంతులయ్యారని, ఆయన ఇంటి ముందు యాచకులు బారులు తీరు ఉంటారని విన్న తమ్ముళ్ళు అన్నగారి దగ్గరకు చేరుకున్నారు. పరమభక్తుడైన పండితుడు తన తమ్ముళ్ళనిద్దరినీ దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకున్నాడు. వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నాడు. మీ వంటి సత్పురుషుల నుండి విడిపోయిన వాళ్ళు క్షేమంగా ఎలా ఉంటారు? మీకు మా ముఖం కూడా చూపించే స్థితిలో లేము. అయినా మాపై ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇది మీ సౌహార్దమే అన్నారు తమ్ముళ్ళు. కాదు కాదు, అలా అనకండి తమ్ముళ్ళు. మనం ముగ్గురు సహోదరులం. మనం ఎప్పటికీ వేరు కాలేం. ఇదేదో కర్మఫలం కాబట్టి అలా జరిగింది. మనం ఇంతకుముందు ప్రేమగా ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు అలానే ఉండాలి. మరి ఈ లోకంలో సహోదరులను మించిన హితైషులు, ప్రేమ కలవారు ఎవరుంటారు? మీరింకా బిడియపడకుండా, పశ్చాత్తాపపడకుండా మునుపటిలాగానే ప్రేమతో ఉండాలి. ఈ కనిపించే ఐశ్వర్యంలో నాదేముంది? ఇదంతా భగవంతుని విభూతియే, ఐశ్వర్యమే. భగవంతుని మనస్ఫూర్తిగా నమ్మిన వాని యోగక్షేమాలు ఆయనే స్వయంగా వహిస్తాడు. పసివాడు తన తల్లిదండ్రుల మీద ఆధారపడి నిర్భయంగా ఉంటే వాడి సంరక్షణ భారాన్ని వారెలా వహిస్తారో అలానే, కాదు అంతకంటే ఎక్కువగా భగవంతుడు తన్ను నమ్మి తన భారాన్నంతా ఆయనపైనే ఉంచేవారి యొక్క యోగక్షేమాల్ని స్వయంగా వహిస్తాడు. వారిని పాలిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. ఇంతెందుకు, ఆయన తన్ను తాను తన భక్తునికి సమర్పించుకుంటాడు. కాబట్టి మీరు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనే శ్లోకంలో చెప్పిన దానిపై విశ్వాసం ఉంచి సర్వదా భగవానుని స్మరిస్తూ ఉండాలి. అంతేకాదు, దాని అర్థాన్ని, దాని భావాన్ని పూర్తిగా తెలుసుకొని నిరంతరము గీతాధ్యయనము, గీతాధ్యాపనము చేయాలి అన్నాడు. దీని తరువాత తమ్ముళ్ళిద్దరూ అన్నగారి దగ్గరే ఉంటూ ఆయన ఆజ్ఞానుసారమే నిత్యము జపధ్యానాదులు చేస్తూ గీతాపారాయణం చేయటం ప్రారంభించారు. అనతి కాలంలోనే భగవద్భక్తిలో తన్మయులై భగవత్కృపచేత ఆయన సాన్నిధ్యాన్ని పొందారు. ఈ కథ ఎంతవరకు నిజమో తెలియదు, కానీ దీనివలన భగవంతుని నమ్మి తన భారాన్ని ఆయనపై ఉంచిన వాని యొక్క యోగక్షేమాలు ఆయనే వహిస్తాడని భావం సుస్పష్టమైంది. కాబట్టి మనం కూడా దీన్ని విశ్వసించి భగవంతునిపై నమ్మకంతో ఆధారపడదాం. అన్నింటికంటే ఉత్తమమైన విషయం ఏమిటంటే నిష్కామ భావంతో నిత్యము నిరంతరము భగవంతుని స్మరిస్తూ ఉండాలని గ్రహించాలి. యోగక్షేమాల కోరిక కూడా లేకుండా అహేతుకమైన పవిత్ర ప్రేమను కలిగి ఉండటానికే ప్రయత్నం చేయాలి. ఒకవేళ యోగక్షేమాల కోరిక ఉన్నట్లయితే పారమార్థిక యోగక్షేమమే కోరుకోవాలి. సాంసారిక యోగక్షేమాల్ని కాంక్షించి భగవంతుని భజించేవారు భగవంతుణ్ణే స్మరించని వారికన్నా ఉత్తములే. ఎందువలనంటే అర్ధార్థులు, ఆర్తులు మొదలైన భక్తులు కూడా ఉదారులుగా, శ్రేష్ఠులుగా చెప్పబడ్డారు. కాబట్టి మనం అందరం భగవంతునికి నిష్కామ జ్ఞానులమైన అనన్య భక్తులం కావాలి. ఇలాంటి భక్తులే భగవంతునికి అత్యంత ప్రియులు. శుభం.